హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. కాండిన్యూ ప్రొడక్షన్ పై బీవీఎస్ నిర్మాతగా విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో హరీష్ బొంపెల్లి, మన్యసలాడి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓసి. ఇటీవల ఓసి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు మురళీమోహన్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ డీసీపీ శుంకర సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ట్రైలర్ అనంతరం జూన్ 7న విడుదల కాబోతున్న ఈ చిత్రం మొదటి టికెట్ ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసి ఫస్ట్ టికెట్ ఆయనే తీసుకున్నారు. సో ఐఎమ్ సో నర్వస్. ఏమన్నా మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఇది నా డెబ్యూ ఫిలిం. సో యాజ్ ఏ అసిస్టెంట్గా, యాజ్ ఏ డాన్సర్గా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇండస్ట్రీ అని నాకు తెలీదు. మెల్లమెల్లగా అన్ని వర్క్స్ నేర్చుకొని ప్రతి టెక్నీషియన్తో వర్క్ చేయడం, అన్ని వర్క్స్, కెమెరా వర్కింగ్ ఎలా జరుగుతుంది అన్నీ నేర్చుకొని, సో ఇలా ఆడిషన్స్ ఇస్తూ నాకు ఒక ప్యాషనేట్ అనేది ఉండేది యాక్టింగ్ మీద. సో ఆడిషన్స్ ఇస్తూ చాలా కష్టపడ్డాను. బట్ ఎక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. బికాజ్ తెలుగు అమ్మాయిని కొంచెం మీకు తెలుసుంటుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఫస్ట్ డెబ్యూ కొత్త పీపుల్తో వర్క్ చేయడం నాకు చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ హరీష్ గారు అండ్ మీ కో ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కష్టపడ్డారు. ఈ మూవీని ఇంతవరకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఐ హ్యావ్ సీన్. సో ప్రతి చిన్న వాటికి కూడా చాలా దే హ్యావ్ టు కేర్. ఓసీ అని పెట్టారు దీనికి టైటిల్. దాని నుంచి అమ్మాయి అడుగుతాను ఓసీ అంటే ఏమనుకుంటున్నారు అని. మాకు తెలిసినంత వరకు ఓసీ అంటే ఓసీగా వస్తే ఫ్రీగా అని, ఓసీగా వస్తే ఎంతైనా తీసుకుంటామండి, ఎన్నైనా తీసుకుంటామండి, ఎంతైనా తాగేస్తామండి, ఎంతైనా తినేస్తామండి అన్నది ఓసీ అనుకుంటారు. ఈ ఓసీకి ఏమిటో అర్థం తెలీదు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిందంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు. ప్రతి వాళ్ళు హీరోయే అవ్వాలని లేదు, డబ్బులు ఉన్నంత మాత్రం హీరో కాలేరు. హీరో కావాలి అంటే టాలెంట్ ఉండాలి, ప్లస్ లక్ ఉండాలి. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. బాగా చేశాడు. ట్రైలర్లో చాలా బాగా ఉంది, చాలా సంతోషం. వాళ్ళ రోజు తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించింది మాత్రమే. కానీ ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్ అయిపోయింది. ఎన్ని కంట్రీల్లో మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయో చెప్పడానికి వెళ్ళారు. యుఎస్ఏలో ఆడుతోంది, యూకేలో ఆడుతోంది, దుబాయ్లో ఆడుతోంది, ఆస్ట్రేలియాలో ఆడుతోంది. ఇలా ఎన్ని కంట్రీస్లో ఆడుతుంది. అన్నీ కూడా వరల్డ్ వైడ్గా ఇక్కడ సినిమా ఏ రోజున రిలీజ్ అవుతుందంటే వరల్డ్ వైడ్గా అన్ని సినిమాలు కూడా. మూడవసారి రావడం ప్రీ రిలీజ్కి. మొదటిది దరువుచప్పుడు సాయిరామ్ శంకర్ గారిది అనుకుంటాను, తర్వాత రజాకర్, అండ్ ఇవాళ ఓసి. మా వాళ్ళు మా ఏరియా కాబట్టి రావాల్సి వచ్చింది. నిజంగా కూడా ఒక పల్లెటూరులో ఉండి, ఊర్లో ఉండి, అక్కడి నుంచి సిటీకి వచ్చి సినీ ఫీల్డ్లో నెగ్గాలి, సినీ ఫీల్డ్లో ఒక సినిమా తీయాలంటే ఫ్యామిలీ సార్ అన్నట్టు ఫ్యామిలీ ప్యాకేజ్ అది. డైరెక్టర్ కానీ హీరో కానీ అన్నీ వాళ్ళు అయి ఉండి ఒంటి చేత్తో నడపడం అనేది నిజంగా చాలా కష్టం. ఇది సక్సెస్ అయ్యే వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అంటే సినీ ఫీల్డ్ అంటేనే అలాగా ఉంటుందని అనుకుంటారు. టాలెంట్కి ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే టాలెంట్కి మాత్రం ప్రథమ స్థానంలో ఉంటుంది. చాలామంది ఏదో చెయ్యాలని అనుకుంటారు, మధ్యలోకి వచ్చేసి వదిలేస్తారు. కానీ డౌన్ టు ఎర్త్ ఉండి తను ఎక్కడైతే జీవితాన్ని మొదలుపెట్టిండో అక్కడ దాన్ని జ్ఞాపకం ఉంచుకొని జీవితం మొదలు పెడితే అంతకన్నా కిందికి పోయే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఎదిగినాం మళ్ళీ పడిపోయామని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అదే స్టార్టింగ్ పాయింట్ అనుకున్న వాళ్ళకి దాని మీద ఎంత పెరిగినా అది పెరిగినట్టే లెక్క. కాబట్టి ఇవాళ వీరు తీసుకున్నటువంటి స్టెప్ రేపు పొద్దున కొత్త వాళ్ళ ప్యాషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మన సైడ్ నుంచి ఏం చేయగలిగితే అది చేయడానికి నేను ముందుకు రావాలనిపించింది. ఈ ఓసీ సినిమాలో ఎలాగైతే సినిమా ప్యాషన్ పెట్టుకొని ఒక యాక్టర్ అవ్వాలనే కోరికతో
హీరో ఎలా అయితే స్ట్రగుల్ అవుతాడో నిజ జీవితంలో కూడా వాళ్ళిద్దరూ ఈ సినిమా చెయ్యాలి, సినిమాని బయటకు తీసుకురావాలని ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో నాకు తెలుసు. నేను వాళ్ళను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతూ నాకు తోచిన సలహాలు ఇస్తున్నాను. సో ఇంత కష్టపడుతున్నప్పుడు దానికి అవుట్పుట్ బాగొచ్చి రిజల్ట్స్ మంచిగా ఉంటే ఇంకా కష్టపడి మంచి మంచి సినిమాలు తీస్తారు అనే నమ్మకం నాకుంది. సో మీరందరూ కూడా దయచేసి ఈ సినిమాని సపోర్ట్ చేయండి. ప్రెస్ వాళ్ళంతా అన్నలు ఉన్నారు ఇక్కడ. సో మీరు ఇలాంటి సినిమాల్ని ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, మీరు చెప్పండి. ఆడియన్స్ కూడా థియేటర్లోకి వచ్చి చూడండి సినిమాని. సినిమా పిచ్చి ఉన్న ప్రతి ఒక్కడికి, ఎందుకంటే సినిమా పిచ్చి ఎందుకంటున్నా అంటే మిగతావి మెడిసిన్స్ ఇస్తే క్యూర్ అయిపోతాయి, కానీ సినిమా పిచ్చి అనేది అంత ఈజీగా పోదు. ఒక్కసారి పురుగు తిరిగిందంటే డెఫినెట్గా ఆ సినిమా చేసే వరకు మనిషి నిద్రపోడు. అలాంటి సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ మీ పేరెంట్స్తో మీ ఫ్రెండ్స్తో వచ్చి సినిమాని చూపెట్టండి. యానియా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లన్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఇండియన్ సూపర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి. శ్రేయా మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వెల్పుల, జేసన్ సహా నిర్మాతలు. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. మీరును నాగా అశ్విన్ గారు అన్న ఫ్రెండ్సా సార్? ఐ థింక్ ఏమంటారు, మెడిటేషన్ వరల్డ్లో ఉంటారు పొరపాటు, నాకు తెలియదు. బికాజ్ ఐ మీన్ యూఎస్, హీ ఈజ్ ఇన్ ఇండియా. సో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చి 2021లో వచ్చా ఇండియాకి. అప్పటికే ఆయన సినిమా రాసేసినట్టున్నారు ఇప్పుడు. నేను కూడా అప్పటికే రాసేసాను సినిమాని. బట్ ఐ థింక్ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్, అంటారు కదా సార్, ప్రపంచంలో కొన్నిసార్లు కొంతమందికి ఒకేలాంటి ఐడియాస్ వస్తాయని. మేబీ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్, లిటిల్ బిట్ ఆఫ్ కోయిన్స్. ఐ డోంట్ థింక్ దట్ దేర్ స్టోరీ ఈజ్ రిలేటెడ్ టు అస్, బట్ లిటిల్ బిట్ క్యారెక్టరైజేషన్ మ్యాచ్ అవుతుంది అంతే తప్ప. అంటే ట్రైలర్ చూస్తే స్టోరీ లైన్ యాజ్ ఇట్ ఈస్గా కల్కిని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది సార్. అలా ఉందా? నేను వాళ్ళ కంటెంట్ చూశాను, వాళ్ళు రిలీజ్ చేశాను. మేము షాక్ అయ్యాం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే రోబోట్ బుజ్జిని అనౌన్స్ చేశారో ఇట్ వాస్ సో షాకింగ్ ఫర్ అస్. బికాజ్ మేము ఎప్పుడూ అనౌన్స్ చేసాం బుజ్జి, మా రోబోట్ని 2022 జాన్లోనే ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాము షూట్ స్టార్ట్ చేయకముందు. ఇంకా May 11న we announced, we released our happy robot mini glimpse. And when we saw May 17th, whatever this was shocked. I was shocked. Totally, I was shocked because it was so మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకొచ్చే అవకాశం, వాళ్ళ తెలిసే అవకాశం లేదు అసలు ఎవరికి. బట్ ఇట్ వాజ్ మిరాకిల్, ఇట్స్ జస్ట్ మిరాకిల్ అనుకోవచ్చు. ఐ డోంట్ నో. సో డైరెక్టర్ గారు ఇందులో హ్యాపీ అన్నారు, బుజ్జి, ఈ రెండు అంటే సిమిలర్ గా ఉన్నాయి కదా. మీరు ఏమన్నా కేస్ టైప్ ఏమన్నా కేస్ టైప్ ఏమన్నా కేసు ఎలా ఎందుకుంటే అంటే సిమిలర్ గా మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్. ఇప్పుడు మీ అందరికి ఏ తెలుసు కదా, ఈ రోజు మీకు 2 సంవత్సరాల ముందు చాట్ జీపీ తెలుసా? చాట్ జీపీ గురించి మీకు 2 సంవత్సరాల క్రితం తక్కువ. ఇప్పుడు అందరికి చాట్ జీపీ ఏ గురించి బాగా తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, మేము ఒక ఫ్యూచర్లో సినిమా తీస్తున్నాం, తను కూడా ఫ్యూచర్లో ఒక సినిమా ఆలోచించుకున్నారు. ఫ్యూచర్లో మీకు మేజర్ ఏ రోల్ ఏంటి రోల్ ప్లే చేస్తుంది? ఏఐనే, అందుకే రోబోట్సే. సో ఇక్కడ ఐడియా అలాగే వస్తుంది అందరికి. ఎందుకంటే ఫ్యూచర్లో సినిమా తీస్తున్నారు, ఫ్యూచర్లో ఏముంటాయని ఆలోచించుకుంటే రోబోట్స్ ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి, రోబోట్స్ అవే అనుకుంటామే మనం. తను కూడా ఫ్యూచర్లో సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడాల్సింది. ఆ టెక్నాలజీ వాడకపోతే మనం కనెక్ట్ అవ్వం కదా. ఇప్పుడు లేనిది ఒకటి క్రియేట్ చేశాను అనుకోండి, నేను ఒక కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఏంటి 2200లో ఇది కొత్త కాన్సెప్ట్ ఉంది, మీ ఎవరికి తెలియదు, మీరు కనెక్ట్ అవ్వరు ఆడియన్స్. అవును. సో కనెక్ట్ అయ్యేదే పెట్టాలి. సో నేను కూడా కనెక్ట్ అయింది దానికి. నేను అనుకుంది ఏంటంటే ఒక ఫ్యూచర్లో ఏ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అంతే తప్ప ఏం లేదు. ఇది దీనికి వన్ లాస్ట్ క్వశ్చన్, బీసీ సెంటర్స్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? పక్కాగా ఇది బీసీ సెంటర్ సినిమా ఎక్కువ, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిలిం అది కంపల్సరీ. ఒకరొక పాట చూసారా డైరెక్టర్ గారు? అన్నీ టార్గెట్ చేశారు. మైసెల్ఫ్ హేమమాలిని. సో ఇంకేంటంటే మీది ఇది ఫస్ట్ మూవీ కదా, అవును. సో ఫస్ట్ మూవీ ఎందుకు ఇలాగా సూపర్ ఉమెన్ తోటి తీయాలి అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చారు? అంటే ఇది కాకుండా ఇంకేదైనా స్టోరీ అనుకుని లేదు ఇదే తీద్దామని అని అనుకున్నారా, లేదంటే ఓన్లీ? దీని ముందు యాక్చువల్గా ఇంకొక కథ రాసుకున్నాను, బట్ అది ఎప్పుడైనా తీద్దాం అనుకున్నాము. దాని తర్వాత ఎప్పుడైతే ఒక ఐడియా వచ్చిందో, ఇంకొత్త ఐడియా వచ్చినప్పుడు 2019లో ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేసినప్పుడు అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే సూపర్ హీరోనే కావాలని డిసైడ్ అయ్యాం. దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చింది. అంటే హీరో తీయాలా, హీరోయిన్ తీయాలి, అమ్మాయి తెచ్చు తీయాలి, అదొక క్వశ్చన్ మార్క్ అందరికీ. ఈ సినిమాలో కథ ఎలా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఒక ఎమోషనల్ జర్నీకి ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఒక హీరో ఈజీగా గెలవాలనుకోండి, హీరో ఓడిపోవటం ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు ఎక్కువ.
ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం ఎలా ఉంటుందంటే హీరోయిన్ ఓడిపోతూ గెలవాలి. ఎందుకు ఓడిపోతూ గెలవాలి అంటే షీఈస్ ట్రైయింగ్ టు చేంజ్ ద కర్మ ఆఫ్ ద వరల్డ్. అంత పెద్ద ప్రాబ్లమ్ని కర్మని మార్చాను. కర్మ ఊరుకోదు కదా, అందుకే కర్మకి ధర్మకి వరుసగా యుద్ధం అన్నాను. కర్మ ఏమంటుంది, నువ్వు చేసిన కర్మకి మీరు భవిష్యత్తు అంతా ఇలా బతకండి అని చెప్పింది. ధర్మ ప్రకారం తప్పది. సో అంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమెకి కర్మం ఎలా ఎన్ని ఆటంకాలు ఇస్తుంది అనేది సినిమా. సో ఆ ఎమోషనల్ జర్నీలో నాకు తెలిసి అమ్మాయి అయితే కనెక్ట్ అవుతారు ఆడియన్స్ ఆ ఎమోషనల్ జర్నీ, కానీ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అబ్బాయి కంటే. పార్ట్ 2లో వచ్చేసరికి మీకు ఇంకొక వేరే లెవెల్ వెళ్తుంది, వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది స్టోరీ. కాబట్టి ఈ స్టోరీకి అమ్మాయి అయితేనే బాగుంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యాం. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా సత్యభామ. నవీన్ చంద్ర, అమరేంద్రన్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఔరం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న సత్యభామ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా మీట్ అయింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆ కన్ను, మ్యామ్ ఐస్ లో ఆ ఇంటెన్షన్, అక్కడ విలన్స్. I was just wondering how it will be to watch this on screen. అంటే పెద్ద స్క్రీన్ లో it will be like super. ఫస్ట్ టైం ఇలాంటి ఒక రోల్ చేసింది అనుకుంటున్నా. Can't believe I'm actually going to meet her today. 10 years నుంచి వెయిట్ చేస్తున్నా. 14 years. Yeah. Hi Akshay, hi Sukanya. Hi ma'am. How are you guys? I'm good. How are you? Thanks for coming. Thanks you. for coming and meeting me. Thank you so much actually. Thank you. And How sweet. Love it. Gonna keep it here. Yeah. How are you? I am good. So are you guys excited about Satyabhama? Oh very much. మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. నేను కూడా. ఆ పోస్టర్స్ అన్ని చూసి we are actually waiting to watch you on screen like that. ఇప్పుడు డేట్ కొంచెం షిఫ్ట్ అయింది, కానీ obviously we have more time to promote it, spread the word. So please నా హెల్ప్ చేయండి. Oh definitely. Actually ఈ రోజు ఒక పోస్టర్ వచ్చింది కదా మీ గన్ పట్టుకొని. Everybody are super excited. My fans అందరూ. Yeah, everybody. Yeah. ఈ పోస్టర్స్ అన్ని చాలా బాగున్నాయి. We haven't seen you like that. అంటే ఇంత ఇంటెన్స్ గా ఒక స్టైలిష్ కాప్ క్యారెక్టర్. కదా? Yeah. నాకు కూడా ఫస్ట్ టైం. అదే Totally big action screen లో packed. చూడండి. Yes, totally action packed. Feisty fierce cop undi. She's very emotional kuda, and oka pedda journey undi Satyabhamaki. Very interesting. వెరీ Yeah. ఎక్సైటెడ్. So where are you guys from? Ekkadto సో నేను హైదరాబాద్ నుంచి. I'm from Kerala ma'am. Where in Kerala? Palakkad, Kochi. Nice. Yeah, you might. I saw you for first time in Kochi. Really? Yeah. Okay. For what? 10 years before you came for a launch, I guess, for a store launch. I was there and I tried to meet you. Since then I'm trying to meet you. Oh God, 10 years? For 5, 6, 7 times I was actually so close to you, but still I couldn't talk to you. This is the first time I'm actually interacting with you. Super So excited. chudu ippudu Satyabhama kosam Yeah, it exactly. all happens. Thanks to Satyabhama. అండ్ Exactly. మీరు నాకు నా 5th క్లాస్ నుంచి పెద్ద ఫేవరెట్. ఇప్పుడు you. ఇది 14 years అయింది మిమ్మల్ని, ఇంకా చాలా ఇష్టం నాకు. నాకు ఏ Thank క్లాస్ you. నుంచి అని కూడా గుర్తులేదు నా. ఐ థింక్ పడని అనుకుంటున్నా. ఐ సా దట్ as your first movie. ఆ తర్వాత ఫ్రమ్ దెన్ ఆన్ How sweet I'm in you love guys with you. are. Thank you. So sweet. మీరు లక్ష్మీ కళ్యాణం చేసినప్పుడు మీ ఏజ్ ఎంత ఉండే? 20. ఓ నైస్. నేను యాక్చువల్లీ ఒక ఇంట్రో తయారు చేసిన మీకోసం, చెప్పొచ్చా? చెప్పు. ఓకే. ఇప్పుడు మీరే చెప్పారు కదా సత్యభామ ఇస్ పాన్ ఇండియన్ సబ్జెక్ట్ అని. మీకోసం ఒక పాన్ ఇండియన్ ఇంట్రో. Okay. Okay. Go for it. యా, మై తెలుగు ఇస్ నాట్ దట్ మచ్. పర్వాలేదు. నేను కూడా PhD లేదు. యు ఆర్ మై టీచర్. We are all trying. యు ఆర్ మై టీచర్ ఇన్ తెలుగు. Oh, I learned really? Telugu only because of you. See, Really? I'm from Kerala. No one talks in Telugu there. So మీ language Malayalam. My language is Kannada and Malayalam. I'm born in Bangalore. Kannada and Malayalam undi. So you know when Or released, Sansars Or, I was so intrigued by the trailer. I wanted to watch it on big screen. కానీ ఆ టైంలో అక్కడ రిలీజ్ లేదు తెలుగు మూవీకి. I went to Tamil Nadu. I watched it all there. సో అప్పుడు అర్థమైంది ఎందుకు తెలుగు మూవీ తెలుగులోనే చూడాలి అని. అక్కడి నుంచి నేను మీ మూవీస్ అన్ని చూసా. బట్ ఒరిజినల్ లాంగ్వేజ్ అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. లేదు, యాక్చువల్లీ టిల్ దెన్ ఐ వాస్ వాచింగ్ ఆల్ ద డబ్డ్ వర్షన్. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ టు వాచ్ ద ఒరిజినల్ వర్షన్. పరణి కూడా నాకు తమిళ్ రాదు, బట్ నేను తమిళ్లోనే చూసాను మొత్తం. Original language feel బాగుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అలా చూసి నేర్చుకున్నాను తెలుగు. How nice. థ్యాంక్ యూ. I'm happy to be somebody's teacher in Telugu. నేను నా ఫ్రెండ్స్కి ఎప్పుడూ చెప్తున్నా లైక్ యూ ఆర్ మై బ్లూటూత్ టీచర్ అని. ఐ హ్యావెంట్ మెట్ యూ,
కానీ యు ఆర్ మై టీచర్ ఇన్ తెలుగు. వర్చువల్. యా లైక్ లాంగ్ డిస్టెన్స్ టీచర్. ఎగ్జాక్ట్లీ. జబర్దస్త్ ఫేమ్ గెటప్ సీను హోల్సమ్ ఎంటర్టైనర్ రాజు యాదవ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణమాచారి దర్శకునిగా సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేశారు. మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించి థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. అంటే చాలా మంది అంటే మాటిస్తారు, కానీ ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలా మందికి ఆ ధైర్యం ఉండాలి. అది మా అన్న కృష్ణమాచారి. నేను చెప్తున్నా, ఈ సినిమా చాలా మంది థియేటర్లో చూడకపోవచ్చు. రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు ఇలాంటి సినిమా ఎందుకురా థియేటర్లో మిస్ అయ్యలే అన్న, థియేటర్లో కూడా ఉంది. ఓటీటీలో వచ్చినప్పుడు చాలా మంది నేను చెప్తున్నా అన్న, రీసెంట్లీ ప్రివ్యూ వేశారన్న. ఫస్ట్ ప్రివ్యూ వేసినప్పుడు నేను చాలాసార్లు అడిగా సినిమా చూపించావా అన్న అంటే, లేదురా మొత్తం అయిపోయాక చూపిస్తా అది అని చెప్పి అన్నారు. అంటే ఒక రోజు ప్రివ్యూ ఉంది రారా చూస్తావు అది అని అంటే, సరే అని చెప్పి ప్రివ్యూ నుంచి బయటకు వచ్చారు. సీనన్న రాలేదు. ఫస్ట్ కాల్ సీనన్న కాల్ చేసిన ఒక మాట చెప్పా, అన్న సీనన్న ఒక్క నిమిషం ప్లీజ్ అన్న నా కోసం రండి అన్న. నేను చెప్పా సీనన్నకి, ఆ రోజు కాల్ చేసిన సీనన్న కూడా ఏమాడంటే ఎలా అనిపించింది హార్ట్ అన్న. లేదన్నా నిజంగా నాకు తెలుసురా, మన ఎమోషన్ మన దగ్గర పెట్టుకుందాం అన్న. ప్లీజ్ 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 థ్యాంక్ యూ లవ్ యూ అన్న. నీ యాక్టింగ్ చూసి నాకు మెంటల్ ఎక్కేసింది అన్న. ఆ కమలాసం చూస్తే కూడా భయపడతాడేమో నేను చూసి. సారీ అండి, దయచేసి కమల్ హాసన్ గారి అభిమానులందరికీ, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికీ కాళ్ళు మొక్కి మరి నేను క్షమాపణలు కోరుతున్నాను. ఈడు అన్న ఒక చెత్తవాగుడికి నేను మీ అందరికీ క్షమించమని కోరుతున్నాను. ఒరే మాటలు ఒక అర్థం ఉండాలరా, పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. సో ఈ రోజు కొంచెం ఒక 15 నిమిషాలు టైం తీసుకుంటాను, క్షమించాలి. ఇక్కడికి విచ్చేసిన సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అలాగే మిగతా మీడియా మిత్రులందరికీ, మా రాజు యాదవ్ సక్సెస్ మీట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మిత్రులు వచ్చారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందాక మా కృష్ణమాచారి గారు, మా డైరెక్టర్ చెప్పినట్టు, థియేటర్లోకి జనాలు ప్రేక్షకులు రావాలంటే ఎంత కష్టంగా ఉందో అలాంటి రోజుల్లో ఉన్నాం. అలాంటి రోజుల్లో కూడా మా రిలీజ్ ముందే థియేటర్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పి వార్త రావడం, చాలా మందికి మళ్ళీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి అనే విషయం కూడా తెలియనప్పటికి కూడా కేవలం మీడియా, సోషల్ మీడియా వీళ్ళు చేసిన ఒక సహకారం వల్ల, అలాగే ముఖ్యంగా మేము థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అవ్వంగానే వాళ్ళందరూ మాకు వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు చాలా బాగుందని. లాస్ట్ 20 minutes చాలా ఏడిపించారు. నిజంగా గుండెలు బరువెక్కిపోయాయని చెప్పి, ఎందుకంటే జగదాంబ థియేటర్లో వెళ్ళంగానే ఫస్ట్ సీట్ అయిన కళ్ళం నీళ్ళు పెట్టుకొని, అన్న నాకు లవ్ ఉందన్న, నేను ఇక్కడి నుంచి మా అమ్మ నాన్న కోసం ఆలోచిస్తాను అని అన్నప్పుడు అది రియల్ సక్సెస్ అనిపించింది మాకు. ఎందుకంటే ఒక సినిమా ఎవరినైనా మనసుని కదిలించిందంటే అది విజయం. ఆ విజయాన్ని మేము ఈరోజు రాజు యాదవ్ ద్వారా పొందాం. ఆ సంతోషాన్ని ఈ రూపాన మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. టీం అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ మా రాజు యాదవ్ కోసం టైం వెచ్చించి, ధనం వెచ్చించి థియేటర్కి వచ్చి టికెట్ తెంపడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ. అండ్ అలాగే మాకు 4th డేనే బ్రేక్ ఈవెన్ అవ్వడం, మా ప్రొడ్యూసర్లు అందరూ, మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం మా బన్నీవాస్ గారికి మనస్ఫూర్తిగా సార్, సో మచ్ సార్. లేకపోతే ఇంత భారీ స్థాయిలో సినిమా వెళ్ళేదే కాదు. అండ్ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్కి, నటీనటులకి, సాంకేతిక వర్గం, ముందుగా మా డిఓపి గారు ఉదయ్ భాయ్, ఈ సినిమాకి ఎలాంటి ఫ్రేమ్స్ కావాలో, ఎలాంటి మేకింగ్ కావాలో అంతే ఇవ్వడం. సాంగ్స్ అప్పుడు చిన్న కమర్షియల్కి వెళ్ళడం, అది కూడా చిన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత రియలిస్టిక్గా తీసినా హీరో తాలూకు, అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఇమాజినేషన్గా దానికి ఎంత కావాలో అంత స్థాయిలో ఈ సినిమాకి పనిచేసి ఈ సినిమాకి ప్రాణం పోసిన డైనమిక్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనమే.
ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన పాటలు, ట్రీజర్, ఇతర ప్రమోషన్ కంటెంట్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. మనమే జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ నచ్చిందా? చెప్పండి, నచ్చిందా? ఎంటర్టైనింగ్గా అనిపించిందా? దీనికంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా. బట్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఇది ఒక ఎంటర్టైనింగ్ సినిమానే కాదు, సినిమాలో ఉన్న ఒక అందమైన ఎమోషన్. ఎలా ఒక సినిమా వెళ్తే ఒక ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తే 3 generations ఈ సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు. ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. సో మీరు మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే శర్వా గారు, ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. సో శర్వా గారు మీతో వర్క్ చేయడం, ఇట్ వాస్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్. మీరు ఇప్పుడే చూశారు how he was with Vicky also. So I think taking that extra care, that extra step really worked out for our film. So I thank you so much for that. And నిన్న ఒక ప్రెస్ ఈవెంట్లో నాకు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే నేను ఆల్రెడీ యంగ్గా ఉన్నాను, ఇంకో పిల్లలతో ఎలా యాక్ట్ చేశానని. సో ఐ వాజ్ లైక్, సో ఇలాంటి ఒక రోల్తో నాకు ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ టు be able to work in this film and to have such a special bond with Vicky also. And People Media Factory, I think they are one of the sweetest producers that I've worked with. Even Foreign Kelena, the team, the bonding was so strong that team bonding enta strong ga undindante అక్కడ ఫారెన్కి వెళ్ళిన ఒక 30-40 days షూట్ చేసిన అంటే మా ఇంటిని మిస్ చేయలేదు. దే టుక్ కేర్ ఆఫ్ అస్ దాట్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు సినిమాని ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను. సో ట్రైలర్లో మీరు చూసింది కొంచెమే, సినిమాలో చాలా ఉంది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ విల్ బీ తెలుగులో ఓకే అన్నిటికన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ సినిమా థియేట్రికల్గా. అండ్ యాజ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ, ఇందాక కృతి చెప్పినట్టు మీ పేరెంట్స్తోనూ ఆల్ ఏజ్ గ్రూప్స్, దిస్ విల్ బీ వన్ కిక్ యాస్ ఫిల్మ్. మీరు థియేటర్కి వచ్చి డెఫినెట్గా ప్రామిస్, ఐ థింక్ ఆఫ్టర్ ఈవెన్ మీ పేరెంట్స్ 10-15 years కూడా రాకపోతే థియేటర్కి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ షో దెమ్ దిస్ ఫిల్మ్ అండ్ వాళ్ళు దే విల్ రియలీ లవ్ ఇట్. అండ్ ఈ ఫిల్మ్ ఈజ్ అ వెరీ స్పెషల్ వన్. ఇప్పటివరకు మీరు ఐ నో దట్ మన అందరికీ తెలుసు శర్వా గారు అసలు అమేజింగ్ యాక్టర్, ఎరగ తీసేస్తారు. బట్ ఈసారి యూ విల్ సీ అ డిఫరెంట్ శర్వా గారు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాన్స్, యూ విల్ లవ్ ఇట్. అంటే నెవర్ బిఫోర్ సీన్ ఎనర్జీ. నేను కూడా శర్వా గారిని కలిసినప్పుడు అనుకునేవాడిని కొంచెం కామ్గా అలా ఉంటారు, కానీ ద రియల్ శర్వా, ద రియల్ ఎనర్జీ ఈజ్ మనమే. అండ్ అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు అబ్బా, నేనైతే అది గ్యారంటీ అష్యూరెన్స్ ఇస్తున్నా. అండ్ కృతి, యు ఆర్ ఫ్యాంటాస్టిక్. అండ్
అసలు పర్ఫార్మెన్స్ ఇరగ తీసేసింది. మీరు చూడండి, అంటే చేసిన ప్రతి ఒక్కళ్ళు, అంటే ఈ సినిమా గురించి చెప్పాలి. ఇది మన తల్లిదండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా. ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని, అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్లకి రావట్లేదు జనాలని, అలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో తీసుకొస్తున్నాం. అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి శతమానం భవతి కంటే ఇప్పుడు నా సినిమాకి నాకే కాంపిటీషను. ఆ కలెక్షన్లు లేకపోతే అంతకు మించి డబుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, అవుతుందని కూడా నమ్మకంగా ఉంది. ఇది నేను నమ్మకంతో బిలీఫ్ సిస్టమ్తో చెప్తున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మీరు ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. June 7th 1% కూడా డిసప్పాయింట్ చేయదు. మంచి సినిమా చూసేలా ఉన్న హామీ నేను ఇస్తా. ఇవన్నీ ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.